నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. ఉండవల్లిలోని మంత్రి నివాసానికి తరలివస్తున్న అర్జీదారులు. ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీని పరిశీలించిన మంత్రి నారాయణ. రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురుదక్షిణామూర్తికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కు అన్యాయం. కేంద్రం స్పందించాలన్న ప్రజా సంఘాల నాయకులు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఉండవల్లిలోని ఆయన నివాసానికి శుక్రవారం తరలివచ్చిన జనం తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కాలనీలో సమస్యలు తెలుసుకున్న మంత్రి నారాయణ కాలనీలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 2,30,00,000 రూపాయలు మంజూరు చేశారు. 100 రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఖజానా ఖాళీ అయ్యిందని, సమర్థుడైన చంద్రబాబు పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలలో అమలు చేస్తామని తెలియజేశారు. ఈరోజు ఒంగోలులో రాజీవ్ గృహకల్పన కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు, మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. రమ్మంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి. డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు. కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 2,38,00,000 అయితే ఈ యొక్క కాలనీలో రోడ్లు, ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లాంటి అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని CFMస్లో పట్టడం, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు. దానికి లెక్క పక్కా లేకుండా పోయింది. ఫస్ట్ రాజీవ్ కాలనీకి ఏదైతే డ్రైన్స్, అదేవిధంగా రోడ్స్ పెండింగ్ ఉన్నాయో దానికి 2.5 crores ఇమీడియట్గా దానికి శాంక్షన్ చేశారు. అది ఇమీడియట్గా 2-3 రోజుల్లోనే టెండర్గా పిలిచి వితిన్ 100 డేస్ లోపల ఈ రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ కాలనీకి అయిపోవటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో మళ్ళా రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అదేవిధంగా ఏదైతే పక్క జర్నలిస్ట్ కాలనీ, ఈ 2 పెండింగ్ ఉన్నాయో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. కాబట్టి మనకి ఈరోజు నారాయణ గారు రావటం, ఇమ్మీడియట్గా దీనికి శాంక్షన్ అవ్వటం కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో దగ్గర 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో 1 రూపాయి లేకుండా అన్ని విధాలుగా కూడా ఖజానాని పూర్తిగా నాశనం చేసి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా మన సమర్థవంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి ఫండ్స్ ఎట్లాగా మనకి ఎక్కడెక్కడ మేజర్ వసతులు ఉన్నాయో, మేజర్ నీడ్ యాడ్ ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇదివరకు టైం అయి ఉంటే 20 కోట్లు, 25 కోట్లు ఈరోజు మొత్తం అన్ని కాలనీలు కూడా శాంక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫస్ట్ ఈ కాలనీ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో నేను మళ్ళీ ఆయన ఒక 4 రోజుల్లో వచ్చినప్పుడు మిగతాది కూడా చేసేటట్టుగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరి తరపున నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్కటి ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒంగోలులో అన్ని విధాలు కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యతలుగా కార్పొరేషన్ మళ్ళీ ఇదివరకు మనం ఉండే టైంలో ఏదైతే రూపురేఖలు మార్చి ఎవరున్నా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒంగోలు పాత ఒంగోలా లేకపోతే
పల్లెటూరు అనే పరిస్థితుల నుంచి మనం ఎన్నో కష్టపడ్డాం. ఆ రోజు 14-19లో దానికి రీతిగా ఈ 5 సంవత్సరాలు పోయింది కాబట్టి మొత్తం మళ్ళా రూపురేఖలు తీసుకొచ్చే బాధ్యతగా అందరం కూడా కష్టపడి నారాయణ గారు సహకారంతో ఖచ్చితంగా ఒంగోలులో ఒక మంచి మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురుదక్షిణమూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుష్పాలతో పూజలు చేసి గురుదక్షిణమూర్తికి పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు గురుదక్షిణమూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవర గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తోట నాగభూషణం పేర్కొన్నారు. నవర జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును టీడీపీ నాయకులు, జనసేన నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం నవర జడ్పీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సత్యవతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కుంచే దుర్గా రాంబాబు, వైస్ చైర్మన్ గా ఎన్నికైన గవ్వాల హేమకొండయ్య దొర, కో ఆప్షన్ సభ్యులు, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన నవర జడ్పీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ స్కూల్కి ఆయన అనేక రకాల కార్యక్రమాలు కానీ అనేక రకాలైనటువంటి గ్రాంట్స్ కానీ తెచ్చి ఇక్కడ మనం కూర్చుని వాళ్ళ మాట్లాడుకున్నటువంటి ఈ సభలో కూడా ఈ బిల్డింగ్ కూడా రాజప్ప గారు ఒక సహకారంతోనే ఎవరో సత్యనారాయణ గారు అని చెప్పి కాకినాడలో కట్టినట్టు కూడా ఆయన
ఈ నవరి గ్రామానికి పేరు తీసుకొస్తారు. నా పిల్లలందరినీ కూడా ముగ్గురిని కూడా పోలీస్ గైడ్ చదివించాను నేను. వాళ్ళంతా కూడా ఇద్దరు అబ్బాయిలు కూడా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఒక అబ్బాయి ఏమో ఎనలిటికల్ కెమిస్ట్రీ కూడా చేసి ఇవాళ ఏ క్లాస్ పొజిషన్ లో ఉండి దానికి కారణం ఇక్కడ నవరి గ్రామ హై స్కూల్ అని చెప్పి అందరికీ కూడా సభాపరంగా కూడా ఇది విద్యాలయం, అలాగే వైద్యాలయం, ఇలాగా కొన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్కి అది ఆలయం అన్న పేరు, విద్యా ప్లస్ ఆలయం అనేది ఆలయం అన్న పేరు ఉంటుంది. దీనికి ఆలయం అని ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఆలోచించుకుంటే మన ఆర్చవాక్లు గుర్తొచ్చేయడం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ ఆచార్య దేవోభవ అన్నదానికి అర్థం మన గురువు దైవంతో సమానం. గురువు అనే దైవం ఇక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క విద్య నేర్పబడే స్థలానికి విద్యాలయం అని చెప్పేసి నామకరణం చేసేసారు. నా ఉద్దేశం ఏంటంటే కనుక నా యొక్క ఇంటర్ఫిరెన్స్, ఇప్పుడు నేను ఒక నాయకుడిని, ఒక స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నా, వీళ్ళందరి సహకారంతో కూడా స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నా. నా యొక్క ప్రవర్తన అది ఏదైనా ఉందంటే కనుక ఈ స్కూల్లోనే కాదు, ఒక ఊళ్ళోనే కాదు, ఒక నా నియోజకవర్గంలోనే కాదు, అది దేనికైనా ఒక రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఒక చిన్న వాళ్ళు వేరే వాళ్ళు ఫాలో విధంగా అది ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మామూలు చెప్తా ఉన్నా మా నాయకులందరికీ కూడా, ఇటు టీడీపీ కానీ జనసేన కానీ, మేమందరం కూడా రెండు పార్టీలైనా సరే అన్నదమ్ముల్లో ఉంటాం, అందరం కలిసే ఉంటాం, కలిసే విధంగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మనం ఏ కార్యక్రమం చేసినా సరే అది స్కూల్కి అది ఉపయోగపడేలా ఉండాలి, టీచర్లకి వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి తప్ప మనం ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా స్కూల్ ఆవరణలోకి వెళ్ళకూడదు. ఒక టీచర్స్ కానీ వాళ్ళ బడికి వచ్చే స్టూడెంట్స్ కానీ ఏదైనా చేయదలుచుకుంటే కనుక వాళ్ళకి మనం ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, మరి ఏ విధమైన బెనిఫిట్స్ అంటే ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ఏదైనా మనం ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా ఉండాలి. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన కైండ్ ఆఫ్ సర్వీస్ అవన్నీ ఉండాలి తప్ప అంతే అక్కడికి వెళ్ళి మనం అజమాయిషి చేయించడానికో లేకపోతే వాళ్ళ మీద మనం ఇంకో రకంగా చేయడానికో ఉపయోగించకూడదు అన్నది నా ఉద్దేశం. అందుకని మేడం గారు ఎప్పుడు కూడా స్కూల్కి రావాలి. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.